ఆయన దూత కావల ఉండి వారిని రక్షించు దేవునికి స్తోత్రము. నీతిమంతులు పశ్చిమల దేవుని దూతల కావలుగా ఉంటారు. నీతిమంతుల్ని ఏ హాని చేయనవరు. ఒకవేళ ఎవరైనా సరే నీతిమంతుల జోలికి ఎవరైనా వస్తే దేవుడు వారు ఊరుకోడు. నీతిమంతుల పిల్లల సింహము వలె ఉంటారు. నీతిమంతుల పిల్లల దేవుడు వారి పచ్చని వేర్చుమాడుతాడు. నీతిమంతుల పచ్చని దేవుడు కార్యములు చేస్తాడు. నీతిమంతుల పచ్చని యెహోవా వేర్చుమాడుతాడు. కానీ నీతిమంతులను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు మాత్రము కాదంట. నీతిమంతులు పచ్చని ఎవరుంటారంటమ్మా? ఎవరుంటారు? నీతిమంతులు పచ్చని ఎవరుంటారు? ఆయన దూతలు కావులుగా పెడతారండి. ఇప్పుడు ఈయన ముగ్గురు పచ్చని ఎవరు కావులుగా ఉన్నారు? ఆయన దూతలు కావులుగా ఉన్నారు. ఎక్కడ కావులుగా ఉన్నారు? అగ్నిలోనూ కావులుగా ఉన్నారు. అగ్నిలో వాళ్ళని సంచరించారు. అగ్నిలో వారికి ఏ అపాయం రాకాకుండా, అగ్నిలో వారికి ఏ శోధం రాకాకుండా, అగ్నిలో ఏ సమస్య రాకాకుండా, అగ్నిలో వారికి ఏ ఆనకానే కాకుండా అగ్నిలో నుండి వారిని దేవుడు వారిని రక్షించాడు అన్నమాట. వారిని అగ్నిలో నుండి దేవుడు రక్షించిన వాడు నిన్ను నన్ను రక్షించడా? నీకు వచ్చిన శ్రమల్లో దేవుడు నీకు తోడుండడా? నీకు వచ్చిన కష్టాల్లో దేవుడు నీకు తోడుండడా? నీకు వచ్చిన ఆపదలో ఆయన నీకు దేవుడు తోడై ఉండడా? కానీ మన విశ్వాసము గట్టిదై ఉండాలి. గట్టిదై ఉండాలి. ఈ విశ్వాసం ప్రాణాలు పోయినా విశ్వాసము విడిచిపెట్టుకోలేదు. ప్రాణం పోయిన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. ప్రాణం పోయిన దేవుని విడిచిపెట్టలేదు. ప్రాణం పోయిన రాజీ పడలేదు. ప్రాణం పోయినా కానీ ఎక్కడ కూడా వాళ్ళు సందేహించవాలి కాకుండా సవాల్ చేశారు. నా దేవుడు రక్షించగలవాడు అన్నారు. 4 వ్యక్తులు రక్షించగలిగారు. దేవుడు రక్షించగలిగాడు. దేవుని స్తోత్రాలు. ధైర్యము, భయపడకు. కష్టాలు వచ్చినాయని ఆటల వైపు చూడకో. శ్రమలు వచ్చినాయని ఆటల వైపు చూడకో. శోధన ఎదురైన ఆటల వైపు చూడమాకు. మన విశ్వాసాన్ని బలంగా మనం కట్టుకోవాలా. నీ ఎదరన్నా నీ వాక్యంలో ఉన్న భక్తులు గుర్తు చేసుకోవాలి. విశ్వాసముతో విశ్వాసముతో దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళి సింహాల బోన్లే జయించాడు. గుర్తు చేసుకోవాలా. యోసేపు శరసాల్లోకి వెళ్ళి శరసాలనే జయించాడు. యోసేపు గుర్తు చేసుకోవాలి. దాంట్లో దేవుడు తోడున్నారు. చంద్రకి పోలేని వాళ్ళు బొర్రాని దేశంలో అగ్నిగుణంలో అయిపడి అగ్నిగుణాన్ని జయించారు. అది గుర్తు చేసుకోవాలి. మహాశ్రమంలో శ్రమంలో ఉన్న దేహమంతా కూడా పాడైపోయినా ఆ మహాశ్రమంలో నుండి ప్రభువారు అతన్ని కాపాడారు. ఆ శ్రమను మనం గుర్తు చేసుకోవాలి. ఆ శోధన మనం గుర్తు చేసుకోవాలి. తిరుగుబాటులను మనం ఎన్నడకూడదు. కాబట్టి దేవుడు గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదకారణాన్ని ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు. ఇవ్వగలిగిన దేవుడు మాత్రం. దేవుడికి స్తోత్రములు. భయపడకూడదు. భయపడ్డామా పిరుగువారు అవుతాం. భయపడ్డామా కార్యాలు చూడలేము. భయపడ్డామా దేవుని మేలు చూడలేము. భయపడ్డామా దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము. విశ్వాసంతో మనం ముందుకు కొనసాగితే దేవుడు నీతో కూడా కొనసాగుతాడు. దేవుడు స్తోత్రము. విశ్వాసంతో కొనసాగితే దేవుడు ఆయన ప్రభు నీతో కూడా విశ్వాసంతో ఆయన కూడా కొనసాగుతాడు. నువ్వు అవునమ్మకంతో కొనసాగేవు అనుకో, అవునమ్మకము లాగే ఉండిపోతుంది. దేవుడి స్తోత్రము. అవునమ్మకం ఈ జీవితంలో మన జీవితాల్లో ఎప్పుడు ఉండకూడదు. అలాంటి విషయాలు మన జీవితంలో ఉండకూడదు. మరి ఎప్పుడు కూడా బలమైన కార్యాలు చూడగలిగిన శక్తిమంతుడు, బలమైన కార్యాలు చూడగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు మన పచ్చ. అందుకే కీర్తనల గ్రంథంలో మొదటగా దావీదు భక్తుడు మాట్లాడిన మాట, నా బ్రతుకు దినములంతయు కృపాక్షేమములే నా ఇంట వచ్చింది. నా బ్రతుకు దినాలంతా కృపాక్షేమాలే. నా బ్రతుకు దినాలంతా క్షేమమే.
నా బ్రతుకు దినములంతా ఆశీర్వాదమే, నా బ్రతుకు దినాలంతా క్షేమమే. నేను నిత్యము శిరకాలము యెహోవా మందిరములో నేను నాటపడిన వాడునై ఉండను. నువ్వు నిలబడితే ఆయన నాటేస్తాడు. ఆయన నువ్వు మందిరంలో నిలబడితే ఆయన నువ్వు నాటపడితే ఆయన వృద్ధి చేస్తాడు. వృద్ధి చేయటమే కాదా, అభివృద్ధిలోకి నీవు వెళ్ళగలుగుతావు. గొప్ప దీవెన ఆశీర్వదనాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. విషయాన్ని గుర్తు చేసుకొని ప్రతి విషయంలో చక్కగా ప్రార్థించండి. ఏ అవసరం వచ్చినా ప్రభువుని అడగండి. ఏ అవసరం వచ్చినా దేవుణ్ణి అడగండి. ఏ అవసరం వచ్చినా ప్రభువుని స్తుతించండి. ఏ విషయంలో లేదు సరే భయపడకండి. నీ భారము దేవునికి అప్పగించు, నీ అవసరాలు దేవునికి అప్పగించు. నీకు కావలసి వచ్చిన ప్రతి విషయంలో దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మేలు చేస్తాడు. ఆశీర్వదించి పెడతాం, దీవించి పెడతాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అనుకూలతమైన సమయంలో కూర్చున్నాం. ఈ రాత్రి నా తండ్రి మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నీ అవసరాలు తీర్చిపోతున్నాడు. నీ ప్రార్థనలు పెద్ద బలాలు అయిపోతున్నాడు. ఈ రాత్రి నమ్మి విశ్వాసంతో హృదయపూర్వముగా నువ్వు ప్రార్థన చేసిన ఎడల, హృదయపూర్వముగా నా తండ్రిని నువ్వు అడిగిన వెడల, హృదయపూర్వముగా నా తండ్రిని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి నువ్వు అడిగిన ఎడల తప్పనిసరిగా నీకు మేలు చేస్తాడు.